సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ 2024 క్యాలెండర్ పేజీల సాక్షిగా మరికొన్ని గంటల్లోనే 2024 కాలగర్భంలో కలిసిపోతుంది. గతాన్ని నెమరు వేసుకుంటూ వర్తమానంలో ప్రయాణించాలి కాబట్టి 2025లోకి అడుగుపెట్టేందుకు 2024ను ఒక్కసారి మననం చేసుకోవాలి. ఈ ఏడాది ఎన్నో నేరాలు మరెన్నో ఘోరాలు జరిగాయి. ప్రతి ఏడు నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నా ఈ ఏడు సంచలనాలకు నిలయంగా మారింది. సెలబ్రిటీల ఇష్యూలు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాయి. 2024లో కలకలం రేపిన కీలక కేసుల క్రైమ్ రౌండప్ను స్వతంత్ర స్పెషల్ ఫోకస్లో చూద్దాం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ ఈ ఏడాది సంచలనం సృష్టించిన కేసుల్లో మొదటి వరుసలో ఉంటుంది. రాజకీయంగానూ పెను సంచలనమే సృష్టించింది. ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు వయా ఆంధ్రప్రదేశ్ వేదికగా సాగిన ఈ కుంభకోణం వ్యవహారం అధికార పార్టీల పీఠాలను కదిలించాయి. ఈ వ్యవహారంలో నాటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో ప్రారంభమైన అరెస్టులు కవితను అదుపులోకి తీసుకోవడం వరకు కొనసాగింది. అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్లు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఇక కవిత అరెస్ట్ అయిపోతుందంటూ పుకార్లు వచ్చేవి. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 15 సాయంత్రం 5:20 అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు. 5.5 నెలల పాటు సుమారు 166 రోజులుగా ఆమె తీహార్ జైలులో ఉన్నారు. రాజకీయాల్లో కవిత అరెస్ట్ సంచలనమైతే అల్లు అర్జున్ అరెస్టుతో సినీ ఇండస్ట్రీ షేక్ అయింది. కాంగ్రెస్ ఏడాది పాలనలో సినిమా స్టార్లకు ప్రభుత్వం నుండి చురకలు తప్పలేదు. పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటతో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో విడుదలైన అల్లు అర్జున్ను సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు పరామర్శించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. రేవతి చనిపోయినట్లు తనకు థియేటర్లో ఎవరూ చెప్పలేదని పోలీసులపై అల్లు అర్జున్ ఆరోపణలు చేశారు. కోర్టు బెయిల్ నిబంధనలు బన్నీ ఉల్లంఘించారన్న ప్రచారం జరిగింది. పోలీసులు ప్రభుత్వంపై అల్లు అర్జున్ ఆరోపణలతో అటు కాంగ్రెస్ లీడర్లు ఇటు పోలీస్ అధికారులు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టడంతో ప్రభుత్వం వర్సెస్ ఇండస్ట్రీగా మారింది వ్యవహారం. ఎట్టకేలకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొన్ని రోజులకే ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీలు, సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా బిజినెస్ మ్యాన్ల ఫోన్లను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ఇందులో భాగంగా తెలంగాణ ఎస్ఐబి ప్రధాన కార్యాలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి కీలక రికార్డ్స్ తొలగించారు అప్పటి అధికారులు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాగానే ఎస్ఐబి కార్యాలయంలోని ఫైల్స్ మొత్తాన్ని డీఎస్పీ ప్రణీత్ రావు ఆదేశాలతో తొలగించారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో పలువురు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి స్టేట్మెంట్ ఆధారంగా అప్పటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మీడియా సంస్థ చైర్మన్ శ్రవణ్ రావులను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టించింది. మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత కీలకంగా మారింది. ఏడాది మొదట్లో కవిత అరెస్ట్, చివరన ఫార్ములా ఈ కారు రేస్ కేసు. బీఆర్ఎస్ పార్టీకి వరస్ట్ ఇయర్గా 2024 నిలిచిపోయిందనేందుకు ఉదాహరణలు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఏ నోట చూసినా ఫార్ములా ఈ కార్ రేస్ కేసే. ఎప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కలవరం సృష్టించింది. 2023 ఫిబ్రవరి 9, 10 తేదీల్లో ఫార్ములా ఈ కార్ రేస్ సీజన్ 9ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది.
సీజన్ 9తో పాటు 10, 11, 12కు సైతం ప్రమోటర్గా ఏసీఈ నెక్స్ట్ జెన్ సంస్థనే వ్యవహరించి టోర్నమెంట్ నిర్వహించేందుకు కావలసిన అన్ని ఫీజులు ఖర్చులు మొత్తం చూసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ సంస్థ టోర్నమెంట్ను నిర్వహించేందుకు ముందుకు రాలేదు. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీజన్ 10 ప్రమోటర్గా హెచ్ఎండిఏ ఉండాలని నిర్ణయం తీసుకుని కేబినెట్ అనుమతి లేకుండానే 55 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇప్పుడు ఈ 55 కోట్ల రూపాయలు ఎలాంటి అనుమతులు లేకుండా కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఒక విదేశీ సంస్థకు డబ్బులను పంపారు అనేది ప్రధాన అభియోగం. ఒకవైపు సీజన్ 10 హైదరాబాద్లో జరగలేదు, మరోవైపు నిబంధనలు అతిక్రమించి విదేశీ సంస్థకు కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను పంపడంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పై కేసు నమోదు చేసింది తెలంగాణ ఏసీబీ. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం జోరందుకుంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టించాయి. కేటీఆర్ను విమర్శిస్తూ నాగ చైతన్య, సమంత విడాకులకి కేటీఆర్ కారణమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కి నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలో కేటీఆర్ వద్దకి సమంతను వెళ్లమని నాగార్జున చెబితే ఆమె వినలేదని, అందుకే విడాకులు తీసుకుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు కొండా సురేఖ మాటలను ఖండించారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ చేసిన వ్యాఖ్యలు, మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున, కేటీఆర్లు విడివిడిగా పరువు నష్టం దావా వేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా నాగార్జున కుటుంబ సభ్యులతో హాజరు కాగా కేటీఆర్ తమ నేతలతో కోర్టుకి నేరుగా హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఈ ఇష్యూ కూడా సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగేందుకు కారణమైంది. ఇక అల్లు అర్జున్ అరెస్టుతో అది తీవ్ర స్థాయికి చేరింది. భూ బదలాయింపుల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ కి ఈడీ ఉచ్చు బిగిస్తోంది. మహేశ్వరం భూదాన్ భూముల కేసుకు సంబంధించి నమోదైన కేసులో ఈడీ విచారణ జరుపుతుంది. ప్రస్తుత మాజీ ఐఏఎస్లతో పాటు ఇతర అధికారులు, అప్పటి నాయకుల ప్రమేయం పైన ఈడీకి ఫిర్యాదులు అందాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన ఈడీ భూదాన్ భూముల వ్యవహారంలో స్థానిక పోలీసులకు రేఖలు రాసినా ఏ వివరాలు ఇవ్వలేదని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. శంకర్ హిల్స్ సొసైటీ, బాలసాయిబాబా ట్రస్ట్ భూములు, రాయదుర్గంలోని కొన్ని భూముల వ్యవహారంలో విచారణ జరిపించాలని ఈడీ అధికారులు డీజీపీని కోరారు. అత్యంత విలువైన భూ బదలాయింపులకు సంబంధించి త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నట్లు కూడా కనిపిస్తోంది. మంచు ఫ్యామిలీలో వివాదాలు ఈ ఏడాది హాట్ టాపిక్ గా నిలిచాయి. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్, మోహన్ బాబు ఫిర్యాదుతో ఫ్యామిలీ ఇష్యూ రచ్చకెక్కింది. జల్పల్లిలోని నివాసంలోకి రాకుండా బౌన్సర్లు అడ్డుకుంటే గేట్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లాడు మంచు మనోజ్. ఈ పరిణామాలతో ఇంటి నుంచి బయటకు వచ్చిన మోహన్ బాబు సంయమనం కోల్పోయి మీడియా ప్రతినిధిపై దాడి చేశాడు. దీంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. మంచు ఫ్యామిలీ వివాదాలు రచ్చకెక్కడం, పోటాపోటీగా ఇరు వర్గాలు బౌన్సర్లను దింపి హల్చల్ చేస్తుండటంతో రాచకొండ సిపి మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్లకు నోటీసులు ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా బాండ్ రాయించారు. హత్యాయత్నం కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా హైకోర్టులో చుక్కెదురైంది. మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు కూడా ఈ సంవత్సరం సంచలనంగా మారింది. జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగికంగా దాడికి పాల్పడ్డాడని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో
సెప్టెంబర్ 15న పోలీసులు జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 19న నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడానికంటే ముందు కేంద్రం ఆయనకు జాతీయ అవార్డు ప్రకటించింది. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో కేంద్రం జాతీయ అవార్డు రద్దు చేసింది. సుమారు నెల రోజుల పాటు చంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ అనంతరం రిలీజ్ అయ్యారు. తాజాగా జానీ మాస్టర్ కేసులో నార్సింగ్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారిస్తూ నార్సింగ్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ సంవత్సరం హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రేమ పెళ్లి పేరుతో తన్ను మోసం చేశాడంటూ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ కొనసాగిస్తూ తన్ను దూరం పెడుతున్న రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలంటూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. లావణ్య మస్తాన్ సాయి అనే అబ్బాయితో రిలేషన్ కొనసాగిస్తుందని, ఇద్దరూ కలిసి డబ్బు కోసం నాటకం ఆడుతున్నారని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. ఇద్దరు డ్రగ్స్ బానిసలని ఆరోపించారు. రాజ్ తరుణ్ లావణ్య వివాదం సుమారు 3 నెలల పాటు డైలీ సీరియల్లా కొనసాగింది. ముంబైకి వెళ్లి తన భర్తను తనకు ఇచ్చేయాలని మాల్వి మల్హోత్రా నివాసంలో రచ్చ చేసింది. ఈ ఏడాది మావోయిస్టు పార్టీకి భారీ నష్టం జరిగింది. తెలంగాణలో చాలా రోజుల తర్వాత భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి, ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల, కరికగూడెం మండలాల పరిధిలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో గ్రెహన్స్ బలగాలు కూంబింగ్ చేపట్టగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న దళానికి చెందిన 6 మావోయిస్టులు హతమైనట్లు తెలిసింది. లచ్చన్నతో సహా 6 మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ టు దంతేవాడ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో ప్రధానంగా ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ కగార్లతో కేంద్ర బలగాలు దండకారణ్యంలో మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి. 2024 జనవరి నుంచి జూలై వరకే 171 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సంచలనాలకు వేదికగా మారింది 2024. నూతన సంవత్సరం 2025లో సైతం ఈ కేసుల గోల వీడేలా లేదు. దర్యాప్తులు, అరెస్టులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది.